చాలా టైం వచ్చి హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు నేను ఇంటికి వెళ్తున్నా, విలేజ్కి పూజ ఉందన్నా కదా. సో అందుకే నేను మార్నింగ్ నుంచి కాల్స్ చాలా వచ్చాయి. సో వెళ్దాం. ఇందాకే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ చేసి ముఖం కడుక్కున్నా. ఇప్పుడు బట్టలు వేసుకుందాం. రూమ్లో నీళ్ళు రావట్లేదు, స్నానం చేసుకొని వెళ్దామంటే చూపిస్తా. చూసారా ఎలా? సో నీళ్ళు రావట్లేదు, స్నానం చేసుకొని వెళ్దాం అనుకున్నా. సో ఇక ఇంటికి వెళ్ళి స్నానం చేద్దాం. ఇప్పుడు మనం వెళ్దాం, బట్టలు వేసుకొని వెళ్దాం. అండ్ ఇక్కడ నుంచి ఎక్కువ బట్టలు ఏం తీసుకెళ్ళాను, ఎందుకంటే ఇంకా ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి, అవి కూడా తీసుకురావాలి. నిన్న వచ్చినప్పుడు బ్యాగ్లో నిండలేవు, అప్పటికే ఫుల్ అయిపోయాయి బ్యాగ్ మొత్తం. సో పట్టలేదు బ్యాగ్లో పట్టలేకపోతే అక్కడనే వదిలేసి వచ్చా. ఈరోజు తీసుకురావాలి అవన్నీ. అండ్ ఇవి ఉన్నాయి కదా కింద, అవి కడిగే ఉన్నాయి, కడిపించుకుందాం ఇంటికాడ నుంచి. సో ఇప్పుడు బట్టలు వేసుకొని వెళ్దాం. సో గైస్ అయిపోయింది, రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇంటికాడ వేసుకోవడానికి చెప్పులు కూడా తీసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే షూస్ వేసుకున్నా. సో వెళ్దాం. ఎండ బాగా కొడుతుంది, ఏదో మిస్ అవుతున్నా. మేబీ జాకెట్ అది వేసుకోవడం మర్చిపోయా, వేసుకున్నాం. సో అయిపోయింది, బట్టలు వేసుకొని వెళ్తున్నా కదా ఆల్రెడీ. సో వెళ్దాం పదండి. మా రూమ్కి దగ్గరలో ఈ పార్క్ ఉంటుంది, చాలా బాగుంటుంది నైట్ టైం, ఈవినింగ్ టైం. మనకు దగ్గరలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ని కలిసేసి వెళ్దాం. కొంచెం ట్రాఫిక్ ఫుల్ ఉంది, ఆగిపోయాం. బై ద వే లుక్ ఎలా ఉందో చెప్పండి, కనిపెట్టలేదు కదా. బాగుందా? సో ఇక్కడ ఏమంటారు, చెరుకు రసం తాగి వెళ్తున్నా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా. సో ఎందుకు తినలేదంటే నాకు ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు ఇవన్నీ తినబుద్ధి కావట్లేదు, అందుకే తినట్లేదు. మన తాండూరులో మంచి రెస్టారెంట్ ఉంది ఒకటి, ఆడికి వెళ్ళి తిందాం అనుకుంటున్నా. రోడ్ ఎలా క్రాస్ చేస్తున్నారు చూడండి వాళ్ళు, గమ్మత్తుగా. సో తాండూరులో మన తెలిసిన వాళ్ళ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ మంచి ఫుడ్ ఉంటుంది. అన్నం, పప్పు అండ్ ఏమంటారు చపాతీలు, పోలేలు, ఇంటి ఫుడ్లా ఉంటుంది, ప్యూర్ వెజ్ బాగుంటుంది. అందుకే ఎక్కడ తినకుండా వెళ్తున్నా. ఇంకొక పోవచ్చు అంటే వెళ్ళిపోతా ఇంటికి, తాండూరుకి. ఆడికెళ్ళే తింటా డైరెక్ట్, కానీ బయట తినబుద్ధి కావట్లేదు, అసలు వెళ్ళట్లేదు. అది ఫాస్ట్ ఫుడ్ అయితే మరీ గలీజ్గా అనిపిస్తుంది, ఇంటి ఫుడ్ అలవాటు అయిపోయింది కదా. అందుకే డైరెక్ట్ తాండూరుకి వెళ్ళే తిందాం. మధ్యలో ఏదైనా ఒక స్టాప్ తీసుకొని టీ తాగి ఏదైనా బిస్కెట్లు తిని వెళ్ళిపోదాం. మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో అది కూడా ఉంటే గాలి బాగా వస్తుంది. ఇక్కడ ఒక స్టాప్ తీసుకున్నాం, ఇక్కడ కొంచెం ఎండ బాగా కొడుతుంది, కొంచెం ఆగి వెళ్దాం. ప్లేస్ బాగుంటుంది ఇక్కడ.
సమోసా తీసుకున్నాం, ఒకటి వాటర్ బాటిల్ తీసుకున్నాం కూల్గా, లగేజ్ కూడా పెట్టేసా. నేను ప్రతిసారి ఇట్లా ఇంటికి వెళ్తా కదా, ప్రతిసారి ఇక్కడనే ఆగుతాను నేను. ఈ ప్లేస్ బాగుంటుంది, అనిపిస్తుంది ఇక్కడ. ఇది చెవిల ముందు ఉంటుంది, చెవిల దాటగానే టర్నింగ్లో వస్తుంది. నేను నీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఆన్సర్ చేయి చూద్దాం కామెంట్. నువ్వు ఒక్కడిగా ఉండగలవా, ఎవ్వరు లేకుండా, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు లేకుండా నువ్వు ఒక్కడివే ఉండగలవా? నువ్వు ఏ రోజైతే ఒంటరితనాన్ని ఒప్పుకొని ఒంటరిగా నడవడం స్టార్ట్ చేస్తావో ఆ రోజు నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తావో అప్పుడు నీ లైఫ్ సక్సెస్కి దారి తీస్తుంది. ఒంటరిగా ఉండగలవా? కామెంట్ చేసి చూద్దాం. నేనైతే ఒంటరి ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను, ఒంటరిగానే ఉంటా. చూసుకుందాం, ఎట్లయితే అట్లా. సో చలో వెళ్దాం ఇక. ఎండ బాగా కొడుతుంది, ఒక 10-15 మినిట్స్ ఆగి వెళ్దాం. బాగా ఎండుంది బయట. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఇప్పుడు వచ్చి ఒక సమోసా తిన్నా, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. బాడీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. రోజు రోజుకి మరీ చాలా బక్కగా అయిపోతున్నా. ఇంతకుముందు నేను ఇలా ఉండేవాడిని కాదు, నా బాడీ చాలా చేంజ్ అయిపోయింది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు, చేసేద్దామా? కామెంట్ చేయి. చాలా టైం అవుతుంది వచ్చి. చలో రైట్ వెళ్దామా? సారీ బాయ్స్, నేను కొంచెం పనిలో మర్చిపోయా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్. చెమటలు వస్తున్నాయిరా, మళ్ళా గాలి వస్తలేదు. చంద్రుని చూపి ఏడికేండి.